తెలంగాణలో కరెంట్ ఇష్యూ హాట్ గా సాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో విద్యుత్ కమిషన్ చైర్మన్ గా రిజైన్ చేశారు జస్టిస్ నరసింహారెడ్డి. అయితే ప్రెస్ మీట్ పెట్టానే గానీ ఎక్కడ అభిప్రాయం చెప్పలేదన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. 28 మందికి లేఖలు రాశారని, కేసీఆర్ తప్ప మిగిలిన వారంతా అభిప్రాయాలు చెప్పారని అన్నారు. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చాలంటూ సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ పూర్తి కాకుండానే జస్టిస్ నరసింహారెడ్డి ఓ అభిప్రాయానికి రావడాన్ని ఆక్షేపించింది. ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పుపట్టిన ధర్మాసనం కమిషన్ చైర్మన్ ను మార్చేందుకు అవకాశం ఇస్తున్నామని పేర్కొంది. కొత్త జడ్జ్ కాలపరిమితి, విధి విధానాలతో నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్లో నియమించిన పాతవారు కూడా ఉండవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కమిషన్ చైర్మన్ గా వైదొలిగిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చైర్మన్ గా వైదొలిగానని అన్నారు. కొన్ని ఊహాగానాలతో వార్తలు రావడంతో ఆ రోజు స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టానని అన్నారు. అంతేగాని ఎక్కడా తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పలేదని అన్నారు. ఊహాగానాలతో వార్తలు రాష్ట్రం మొదలుపెట్టినారు. అది అరే ఇదేటో పోతుందని ఆ రోజు 11వ తారీఖు నాడు పెట్టి ఇప్పటి వరకు మాకు వచ్చింది ఇది, ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇది, పలానా వాళ్ళు ఇట్లా అభిప్రాయం వెలిపించినారు. అది ఇంకా కొంతమంది అన్నిటిని కూడా విచారించవలసి ఉన్నది అని చెప్పినాం. ఇంకా నేను అంతవరకు అక్కడికి యాదాద్రి ప్లాంట్ కూడా చూసేసి కూడా చెప్పినాను. అంతే తప్ప అభిప్రాయం చెప్పినట్టు ఎక్కడ కూడా లేదు. అది దాన్ని సరే కోర్టులో వేసినారు. అది 28 మందికి లెటర్స్ పంపామన్నారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. కమిషన్ నుంచి లేఖలు అందుకున్న వారంతా సమాధానం ఇచ్చారన్నారు. ఆఖరికి కేసీఆర్ కూడా స్పందించారన్నారు. దాదాపు 300 పేజీల సమాచారం సేకరించామన్నారు. 7-8 మందికి ఆ మొత్తం సమాచారం ఇచ్చి సెక్షన్ 8 కింద వివరణ కోరామన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ తప్పు అని నిరూపించుకునే అవకాశం కూడా ఇచ్చామన్నారు. 28 మందికి పంపిన లెటర్స్ అందరూ తప్ప ఒక్కడు తప్ప అందరూ, అంటే ఈయన అప్పుడు ఇవ్వలేదు, తర్వాత అందరూ కూడా జవాబులు ఇచ్చినారు, ఇంక్లూడింగ్ కేసీఆర్. అందరూ జవాబులు ఇచ్చినారు. 200-300 పేజీల మెటీరియల్ తయారైంది. అది అయితే ఒక 7-8 మందికి అప్పటి ఫార్మర్ సెక్రటరీస్ కావచ్చు, ఫార్మర్ సీఎండీ కావచ్చు, ఈయనకు వాళ్ళందరికీ కూడా ఇదంతా జపదేసి ఇగో ఇది మీకు అవకాశం ఇస్తున్నాము సెక్షన్ 8 కింద, మీరు వచ్చి వీళ్ళని క్రాస్ ఎగ్జామ్ చేయొచ్చు, ఇది తప్పని ప్రూవ్ చేయొచ్చు అని. తమ ఎదుట హాజరు కావాల్సిందేనని ఎవ్వరిని బలవంత పెట్టలేదన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. కాకపోతే తమ వాదన వినిపించుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చామన్నారు ఆయన. వాటి ఆధారంగా నివేదిక దాదాపు సిద్ధమైందన్నారు. కమిషన్ నివేదికలో ఎవరిపై ఏం చర్యలు తీసుకోవాలి అని ఉండదన్నారు నరసింహారెడ్డి. అందులో కేవలం ఎవరు ఎక్కడ తప్పు చేశారు అనే విషయాలే ఉంటాయన్నారు. నివేదికలోని అంశాలతో ప్రభుత్వం ఏకీభవించొచ్చు లేదా వ్యతిరేకించొచ్చన్నారు. కమిషన్ ఇచ్చే రిపోర్టు ఈయనను జైలుబడి లేకుంటే దగ్గర వసూలు అట్లాంటిది ఏముండదు. అది మా అభిప్రాయం ప్రకారం దీంట్లో ఇగో ఈ విషయంలో ఇది జరిగింది, ఈ విషయంలో అది జరిగింది చెప్తాం అంతే. అయితే దాన్ని గవర్నమెంటు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ ఒప్పుకుంటే దానికి మళ్ళీ వాళ్ళకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అసలు రిపోర్టే తప్పని వాళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు. రిపోర్టే తప్పు, ఎందుకంటే దాన్ని అన్ని లా చూయించి ఈ జడ్జిమెంట్ ఇట్లా ఉంది, ఈయన కమిషన్ ఆయన పరిధి దాటిండు అట్లా అని చెప్పొచ్చు. విద్యుత్ కమిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు తనకు చంపపెట్టు అని కేసీఆర్ అనడంలో అర్థం లేదన్నారు నరసింహారెడ్డి. ఇది ఎవరికి చంపపెట్టు అందరికీ అర్థమవుతుందని అన్నారు ఆయన. ఆ మాటలు కేసీఆర్ సంస్కారానికి అద్దం పడతాయని మండిపడ్డారు. ఇంత జరిగినా ఇంకా మిడిసిపాటు పనికిరాదని హితవు పలికారు.